హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతి. ఈరోజు స్పెషల్ రెసిపీ అని చెప్పాలి. ఉప్మా ఇష్టపడే వాళ్ళ కోసం. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు పెసరపప్పు, 4 కప్స్ వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకోండి. చట్నీ కోసం స్టవ్ పైన బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత పప్పులు వేసి చట్నీ ఆడిచి పక్కన పెట్టుకోండి. ఇంకా కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కొంచెం పసుపు, గట్టిగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మొత్తం బాగా కలిపి పెట్టేసుకోండి. ఇదైతే రవ్వ పొంగల్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డిన్నర్కైనా టిఫిన్కైనా. ఇంకా తిరగమాత కోసం స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని నెయ్యి, ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఆనియన్స్, అల్లం తురుము, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి ఈ తిరగమాత అంతా పొంగల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడికించుకొని దించేసుకుంటే వేడివేడిగా చట్నీతో తింటే సూపర్ అంటే సూపర్ అండి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.